అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మన ప్రొడ్యూసర్, ఇంప్లిమెంట్స్, రనేబుల్. సో ఇది కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. కన్స్ట్రక్టర్ లోపల మనం దీన్ని యాక్సెస్ చేసాం, ఈ రిసోర్స్ ని ఇక్కడ యాక్సెస్ చేసాం మనం. యాక్సెప్ట్. ఓకేనా, ఆ రిసోర్స్ అక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి ఓకే వచ్చిన సార్. రిసోర్స్ మన దగ్గర ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఎక్కడైనా సరే ఆ రిసోర్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అందుకని క్యూ డాట్ ఆ రిసోర్స్ ఆబ్జెక్ట్ డాట్ పుట్ మెథడ్. పుట్ మెథడ్ అంటే ఏంటి, అందులో ఉన్న మెథడ్ కి ఎంత వాల్యూ పంపించాం మనం, 0 వాల్యూ Put పంపించేసాం, అయిపోయింది. సో కన్జ్యూమర్ ఏం 0 and చేస్తున్నాం, కన్జ్యూమర్ ఏం చేస్తున్నాం, గెట్ మెథడ్ ని యాక్సెస్ కన్స్యూమర్ లో చేస్తున్నాం, తీసుకుంటూ ఇక్కడ get పుట్ method. చేస్తున్నాం, పుట్ అండ్ గెట్. ఓకేనా, సో ఇది ఓకే. ఇప్పుడు రిసోర్స్ Put లో and మనం get. ఏమేం వర్క్ చేసాం, ఇప్పుడు ఈ కోడ్ చూస్తే మనకు కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ఈ వెయిట్ కోడ్ ఉంటది కదా, ఈ వెయిట్ అనేది మనకు ఒకటే లైన్ ఆఫ్ కోడ్, కాకపోతే దీన్ని మనం ఏం చేసాము, దీన్ని ఇది ఎలా వచ్చింది, ఇది వెయిట్ అనేది ఎప్పుడైనా సరే ఇంటరప్ట్ కావచ్చు, కాబట్టి దీన్ని మనం ఏం చేసాం, ట్రై బ్లాక్ లో ఇలా కూడా రాసుకోవచ్చు, ట్రై ఓపెన్, Try ట్రై bro. క్లోజ్, తర్వాత క్యాచ్ ఓపెన్, క్యాచ్ క్లోజ్, ఇలా కూడా Catch సింపుల్ గా open. రాసుకోవచ్చు. ఓకేనా, క్యాచ్ Okay అని sir. ఇట్లా సింపుల్ గా రాసుకోవచ్చు. ఓకేనా, క్యాచ్ ఆఫ్ ఎక్సెప్షన్ అని కూడా రాసుకోవచ్చు, ఎక్సెప్షన్ మనకు నచ్చిన రాసుకోవచ్చు సింపుల్ గా, అంటే ఎర్రర్ రాకుండా Catch. ఉండడానికి వెయిట్ స్టేట్ అన్నట్టు. ఓకేనా, సో Okay sir. ఈ వాల్యూ సెట్ నేను ఎందుకు తీసుకున్నాను, ఓకేనా, వాల్యూ సెట్ ఎందుకు, ఫస్ట్ ఇక్కడ పుట్ మెథడ్ ఉంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడు. Put method. సో ఈ కోడ్ వచ్చేసి వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా, సో ఒక్కసారి మనం పుట్ మెథడ్ ని మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 0. 0. వాల్యూ సెట్ ఎంత మనకి, ఫస్ట్ వాల్యూ సెట్ ఎంత, ఫాల్స్. Value set to false. కాబట్టి ఇది మనకి ఎగ్జిక్యూట్ కాదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, వాల్యూ సెట్ ఇవ్వగానే Okay sir. వాల్యూ సెట్ ఫాల్స్, తర్వాత ఇక్కడికి వస్తుంది ఎన్ వాల్యూ 0, తర్వాత ఇది అక్కడ ప్రింట్ చేస్తున్నాం మనం, పుట్ 0. సో ప్రింట్ చేసే కన్నా ముందు మనం ఏం చేస్తున్నాం, స్లీప్ మోడ్ పెడుతున్నాం. సో స్లీప్ మోడ్ ఎప్పుడైనా ఇంటరప్ట్ కావచ్చు కాబట్టి ట్రై క్యాచ్ బ్లాక్ మళ్ళీ పెట్టాం మనం ఇక్కడ. ఓకే, Try ట్రై catch క్యాచ్ బ్లాక్. block. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సెట్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాం. సో వాల్యూ సెట్ ఈక్వల్ టు ట్రూ అని ఎందుకు పెట్టాము అని అంటే, సో మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఇదే పుట్ ఫంక్షన్ రన్ అయింది అనుకో, అప్పుడు వాల్యూ సెట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది కదా. అప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు వెయిట్ స్టేట్ లోకి వెళ్తుంది, వెయిట్ స్టేట్ లాగా వెళ్తుంది ట్రూ అయితే. వెయిట్ స్టేట్ కి వెళ్తుంది. ఓకేనా, ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఐటమ్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇనిషియల్ గా ఇప్పుడు ఈ పుట్ మెథడ్ నుంచి గెట్ మెథడ్ కి వస్తున్నావు కదా, గెట్ మెథడ్ కి వచ్చేటప్పుడు వాల్యూ సెట్ ఈక్వల్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ట్రూ ఉంది. ఆ ట్రూ అనేది ఇక్కడికి వస్తుంది. నాట్ ట్రూ అంటే ఏంటి, ఫాల్స్ కదా, ఫాల్స్ కాబట్టి మనకి ఇది రన్ కాదు కాబట్టి మళ్ళీ ఒక 1000 సెకండ్స్ స్లీపింగ్ మోడ్ లో ఉండి మళ్ళీ గాట్ మెథడ్ రన్ అవుతుంది, గాట్ 0 వస్తుంది, గాట్ 0 వాల్యూ సెట్ ఈక్వల్ టు ఫాల్స్. వాల్యూ సెట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మళ్ళీ దీన్ని రన్ చేయి, ఫాల్స్. నాట్ ఫాల్స్ అంటే ట్రూ అయిపోయింది, మళ్ళీ వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్తుంది, కంటిన్యూస్ గా వెయిటింగ్ స్టేట్ లో వెళ్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఏమైందంటే నోటిఫై అంటే ఏమవుతుందంటే, ఈ మెథడ్ రన్ అయిన తర్వాత నోటిఫై అంటే ఇంకొక మెథడ్ ని రన్ చేయమని చెప్తుంది, ఇంకో సింక్రనైజ్డ్ మెథడ్ రన్ అవుతాయి. సో 2 మెథడ్స్ మనకి సైమల్టేనియస్ గా రన్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ కోడ్ రన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా.